పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఆ పుస్తకాన్ని చదివి ఎలా ఎన్లైటెన్ అవ్వడంతో పాటుగా వారు మనందరికీ ఈ మూమెంట్ని అందించడానికి మూలమైన పుస్తకం గురించి, మరి అది ఎవరి నుండి తెలుసుకోబోతున్నామంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో సాంగత్యమే కాదు, వారి విజన్లో అడుగులో అడుగు వేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి, ముఖ్యంగా నా విషయంలో అయితే బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలవడానికి ముందే వీరితో సాంగత్యంతో మా దగ్గర ప్రోగ్రాంని ప్రారంభించాం. ఆదిలాబాద్ జిల్లాకి, మా జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు వారు. మా భాగ్యం అది. 2009 నుండి నేను మీతో సాంగత్యం చేస్తున్నాను సార్. 2009 నుండి ఇప్పటి వరకు సాంగత్యం చేస్తూ వస్తున్నాను. సో సార్ 2003 నుండి ఈ జర్నీలో ఉన్నారు. వారెవరో కాదు, మారం శివప్రసాద్ గారు. మరి వారి ప్రత్యేకత కనబడాలి అంటే మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్ కైలాసపురిలో ఉన్న ఆ సర్వాంగ సుందరంగా ప్రస్తుతం మనం చూస్తున్న దానికి మూల పురుషుడు బాధ్యత తీసుకొని అది చేయించారు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్ మనందరికీ అక్కడ ఉండడానికి స్టే కావాలి అని దాని పట్టుదలతో ప్రాజెక్ట్ చైర్మన్గా దాన్ని ఒక దశకు తీసుకొచ్చి త్వరలో ఒక ఫ్లోర్ని ఇనాగ్రేషన్ చేయించబోతున్నారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితని వెబ్ సిరీస్గా వాటిని తీసుకొచ్చేటువంటి ప్రణాళికలో ముందుకు తీసుకొస్తున్నారు. వాటికి సంబంధించిన షూట్స్ కూడా జరుగుతున్నాయి. వారే మారం శివప్రసాద్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఒక్క నిమిషం. మీరు నేను ఈ మార్గంలో 1998 నుంచి ఉన్నాను. 2003 ఆదిలాబాద్ జిల్లా. ఓకే, అది దిద్దుకోండి. రైట్. అయితే 2009 అనేది నేను మీతో సాంగత్యం చేసిన విషయం సార్. మీరు 98లో వచ్చారు. 2003 నుండి ఆదిలాబాద్ చూస్తున్నా. నేను 2009లోనే ఫస్ట్ టైం మీతో నేను సాంగత్యం ప్రారంభించాను. ఫస్ట్ మీరు వచ్చిన తర్వాతనే పత్రిజీ కార్యక్రమానికి ప్రణాళికలు జరిగాయి. ఇది నా జర్నీ చెప్పాను మీకు ముందు. ఎస్ సార్. సో మీరు ఒక స్లైడ్స్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. మరణం లేని మీరు పుస్తకం ద్వారా ఎన్నో కార్యక్రమాలు, స్లైడ్ షోని ఇంట్రడ్యూస్ చేశారు మీరు. అప్పటి వరకు వర్క్షాప్స్ జరుగుతున్నాయి. 3 రోజులు, ఎన్నో రోజుల వర్క్షాప్ జరుగుతున్నా మీరు భగవద్గీతను అన్నిటిని అద్భుతంగా చెప్పగలిగిన దీన్ని మీరు ఒక స్లైడ్ ప్రోగ్రామ్స్తో మా అందరిని ఇన్స్పైర్ చేశారు సార్. ఏమిటి మరణం లేని మీరు మొదటిసారిగా ఎప్పుడు చదివారు? అక్కడి నుంచి ప్రారంభిద్దాం సార్. నమస్తే రామ్ గారు. ఇవాళ నేను చాలా రోజుల తర్వాత పిఎంసి స్టూడియోకి వచ్చాను. మరి యాంకర్ అంటే ర్యామ్ అన్నాను నేను. మరి మీరున్నారు, సంతోషం. మీ గురించి ఒక్క నిమిషం చెప్తాను. నేను నాకు పిల్లలకు ధ్యానం చెప్పడం చాలా బాగా ఇష్టం. కానీ మహేశ్వర మహాపిరమిడ్లో పిల్లలకు మీరు ధ్యానం చెప్తున్న తర్వాత మీరున్న చోట నేను చెప్పకూడదని నాకు అర్థం. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాం సార్. అలా కాదు, ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే పాయింట్ కాదు. ఎవరికి దేంట్లో అధిక ప్రావీణ్యత ఉందో వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళడం పత్రిజీ యొక్క పద్ధతి. దాంట్లో మీరు మాస్టర్ సార్. ఎవరు దేంట్లో మాస్టరో వాళ్ళకి అది ఇచ్చి మీరు వెనక నిలబడతారు సార్. అది నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మరణం నేను మీరుంది ఆ సబ్జెక్ట్ మీద నాకు పట్టుంది. ఎస్, నేను దాంట్లో తెలుగు వరకు నేను దాంట్లో దాదా. ఎస్, 100% ట్రూ. రాంపా మాస్టర్ కాన్షియస్నెస్ నేను చెప్తుంటే నాలో వస్తుంది. నేను గమనించాను ఎన్నోసార్లు. నేను మీ క్లాసులు విన్నప్పుడు ఫీల్ అయ్యాను కూడా సార్. ఇక్కడ ఎవరు గొప్పతనం ఏం లేదు, మన ద్వారా ఫ్లో అవుతుంది. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు భౌతికత, అట్నే సత్యనపల్లి రామారావు గారు భౌతికత అద్భుతంగా చెబుతారు. మనం ఎంత బాగా చెప్పినా వాళ్ళు ఎంత బాగా చెప్పలేము.
అంతే, ఎవరి ఫ్లో వాళ్ళదే. కనుక ఇక్కడ మనం ఏదో గొప్ప అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం కూడా ఉండదు. ఇది పర్వాలేదు కాబట్టి రికార్డులో పెట్టుకుని ఎస్ సార్, అది వేరే విషయం. ఎవరైతే దేంట్లో నిష్ణాతులు, అథెంటిసిటీ వాళ్ళు చెప్పాలి. వావ్, అది వాళ్ళకి ఇవ్వాలి. సో నా వరకు నేను అలా ఆలోచిస్తాను. మనం సార్ ఒకసారి 2009లో దోర్నర్లో శాఖాహార ర్యాలీ తీసాము. తీసిన తర్వాత సత్యసాయి భవనం ముందు మీటింగ్తో 600-700 మంది ఉన్నారు. అక్కడ మాట్లాడిన తర్వాత సార్ మాట్లాడినాక నేను మైక్ తీసుకున్నప్పుడు నా చెవులో చిన్నగా చెప్పారు, మారం నువ్వు తక్కువ మాట్లాడి ఇతరులతో ఎక్కువ మాట్లాడించడం నేర్చుకోవాలి. ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు దాన్ని పాటించాను. ఎస్ సార్, మీకు ఎప్పుడు చెప్పారో కానీ మీరు మా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నేను అది అనుభవించాను సార్. మీ మెసేజ్ తగ్గించి మాతో మాట్లాడిచ్చారు, అందరితో మాట్లాడిచ్చారు. అవన్నీ నాకు అనుభవం ఉంది సార్. అంటే మనలాంటి సీనియర్స్ దాన్ని పాటిస్తేనే మన జూనియర్స్ దాన్ని పాటిస్తారు. ఎగ్జాక్ట్లీ. నేను మాట్లాడాలి కుతంలో ఎవరు ఎంతమందికైనా ఉంటారు. అది కాదు, ఆయన తన సంకల్ప శక్తితో తను మాట్లాడాలి అనుకున్నది మనతో మాట్లాడించి ఆయన ధ్యానం చేయించేవారు. ప్రోగ్రాం అయిన తర్వాత ఎవరైనా కూడా అయ్యో పత్రిజీ ఏమి మాట్లాడలేని ఫీలింగ్ లేకుండా ఆయన ధ్యానం చేయిస్తే చేసి పరమానంద భర్తలే వెళ్ళిపోయేవారు. ఎస్ సార్. సో అంతే. వండర్ఫుల్ సార్. ఓకే సరే సార్, ఈ పుస్తకం మరి మీకు ఎప్పుడు ఇవ్వబడ్డది పత్రిజీ ద్వారా? పత్రిజీని నేను సార్ గొప్ప పుస్తకాలు ఏవి, వాటిని ముఖ్యంగా ఏవి చదవాలి అని అడిగినప్పుడు ఆయన మొదట చెప్పిన పుస్తకం ఒక యోగి ఆత్మకథ, రెండో పుస్తకం మరణం లేని మీరు, మూడో పుస్తకం స్వామి రామ, నాలుగో పుస్తకం జొనాథన్ లివింగ్స్టన్. ఆ తర్వాత ఆయన చెప్పిన పుస్తకాల్లో మిర్దాద్, ఆత్మాయణం, ఇలాంటి గొప్ప పుస్తకాలే చెప్పారు ఆయన. అన్ని అద్భుతమైన రత్నాలు సార్. వీటన్నిటికంటే ముందు ఆంజనేయ శర్మ గారు చెప్పడం వల్ల నేను తులసిదళని చదివాను. నాకు తెలిసి 99లో 98 ఎండింగ్లోనూ ఆ పుస్తకం కోసం తులసిదళం ప్రింటింగ్కి ఒక 50,000 రూపాయలు 75,000 డబ్బు కూడా ఇచ్చినట్లు గుర్తున్నాను. మీరు భాగ్యవంతులు సార్, ఇచ్చే అవకాశం రావడం. కోర్స్ చెప్తున్నా అంటే స్వాధ్యాయం, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి 1,00,000 పుస్తకాలు చదివాను. అన్ని పుస్తకాలు, సైన్స్ ఫిక్షన్, డిటెక్టివ్, భారతం, రామాయణం, భాగవతం, పురాణాలు అన్నీ చదివాను. సో మిమ్మల్ని మీ అపియరెన్స్ చూసి నేను కూడా అయ్యో ధ్యాని కావచ్చు, యోగా నుంచి వచ్చారేమో, వైట్ అండ్ వైట్ వేస్తారు అనుకున్నాం. కానీ మిమ్మల్ని చాలాసార్లు మాట్లాడిన తర్వాత ఒక సైంటిస్ట్ ఉన్నారని నేను గమనించాను సార్. 2005 నవంబర్లో మాస్టర్ వాకింగ్ అయిన తర్వాత ఆ ప్రాంతాల నుంచే వైపు స్టార్ట్ చేశాను. గడ్డం కూడా అప్పటి వచ్చింది. బహుశా 2005 స్టార్టింగ్. 2005 సార్, అది స్టార్టింగ్ నుంచి నవంబర్లో మాస్టర్ వాకింగ్ అయ్యాడు. తర్వాత జీవితం డిఫరెంట్ వచ్చింది. బహుశా డబ్బు అనే కాన్సెప్ట్ ఇప్పటికీ ఈ పనులు చేస్తుంటే ఉంది, కానీ అది విషయానికి సంబంధించింది అయిపోయింది. నాది అనే దాంట్లోంచి కాకుండా మనది అనే భావంతో వచ్చి ఆధారంలో 2000 సంవత్సరం లోపే మరణం నేను మీరు చదివాను. 99 గుర్తుంది ఇప్పుడు. 99లో మరణం లేని మీరు సార్ చెప్పిన తర్వాత చదివాను. ఆయన కర్నూలులో ఉండేవారు 99. నేను 99లో కర్నూలులో ఉన్నాను. 98 ఆత్మకూరు, కర్నూలు జిల్లా పక్కన మా ఊరు. 99 మార్చిలోనే కర్నూలుకి వచ్చేసాను. ఆ సంవత్సరం అంతా కర్నూలులో ఉండి సార్ కర్నూలులో ఉన్న ప్రతిరోజు వారిని కలిసేవాడిని. అదేందో 2-3 నెలల్లోనే అతుకుపోయాను ఆయనకి, ఎందుకో నాకే తెలియదు. ఆయన నన్ను స్టూడెంట్ ట్రయల్ ఆకర్షించాడా అని ఎంతపోయినాడో నాకు తెలియదు. నిజంగా సత్యదర్శనం అంటే సత్యదర్శనమే, పత్రిక దర్శనమే సత్యదర్శనం నాకు, అప్పటికి ఇప్పటికీ కూడా ఏం డౌట్ లేదు.
ఆ మాట విన్నప్పుడంతా నాకు సత్యదర్శనం అంటే పత్రిజీ శ్రీపాద శివరావు ఇద్దరు గుర్తొస్తుంటారు. వాళ్ళతో నాలో ఉన్నవాడికి నా వాక్యం మర్చడానికి అవినాభావ సంబంధం ఉంది గుర్తొస్తుంటాడు. 99లో నేను అపార్ట్మెంట్లో అద్దెకుండేవాడిని. ఈ పుస్తకంలో రాసిన ప్రకారం వారానికి ఒక రోజు కాకుండా రోజుకొక చాప్టర్ చదవాలని పర్మిషన్ తీసుకొని పుస్తకంలో ఇలా చదవాలి అని ఒక పద్ధతి రాసింది. అదేంటి అంటే ప్రతిరోజు సాయంకాలం చీకటి చంద్రోదయం అయిన తర్వాత ఇంట్లో కానీ ఏదో ఒక స్థలంలో ఒక నిర్ణీతమైన స్థలంలో నిర్ణీతమైన సమయంలో తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ కూర్చుని ఈ పుస్తకాన్ని చదవమన్నారు. అది కూడా ఇలా గబగబా ఒకసారి చదివి ఒక్కొక్క లైను న్యూస్ పేపర్ లాగా మొదట చదివి తర్వాత ఒక్కొక్క పేర ఒక్కొక్క లైను బాగా జీర్ణించుకుంటూ చదవాలి. మళ్ళీ గంట లోపల ఆ చాప్టర్ ఒక చాప్టర్ పూర్తి చేసి రాత్రి నిద్రపోయేటప్పుడు నిద్రపోతూ ఈ చదివిన చాప్టర్ విషయాలు రివ్యూ చేసుకుంటూ నిద్రపోమన్నారు. వాట్ ఏ వండర్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం లోపల నిన్న సాయంకాలం చదివిన చాప్టర్ని మరొకసారి రివ్యూ చేయమన్నారు. ఆ విధంగా 40 రోజులు. ఎప్పుడన్నా 1-2 రోజులు మిస్ అయితే కంటిన్యూ చేయమన్నారు. నాకు గుర్తుండగా 42 రోజుల్లో నేను పూర్తి చేసి ఉంటాను. 42 రోజుల్లో పుస్తకం పూర్తి చేశారు. అంటే పత్రిజీ ఫిజికల్ గా మీకు చెప్పారా, ఆ పుస్తకంలోని విషయం పాటిస్తూ వచ్చారా? ఈ పుస్తకంలో చెప్పిన దాన్ని పాటించాను. రైట్. పత్రిజీ చదవమనే చెప్పారు, బుక్ చదవమని మాత్రం చెప్పారు. దీంట్లో వారానికి ఒక రోజున రాసి ఉంది అని ఆంజనేయ శర్మ గారిని అడిగాను. ఆంజనేయ శర్మ నాకు అప్పుడు గైడ్ మాస్టర్. ప్రతిరోజు ఆయన్నో పాల్గారినో కలిసేవాడిని. ఏ మాస్టర్ అన్నారు సార్ పేరు బయట? ఆంజనేయ శర్మ. ఆంజనేయ శర్మ, పాల్ విజయ్ కుమార్. ఓకే. 75% ఆంజనేయ శర్మ, 20% పాల్ విజయ్ కుమార్. వారిద్దరు ఎలా చదవాలో గైడ్ చేశారు. పాలు అంతకుముందే తెలుసు నాకు. ఎట్లా అంటే మా కర్నూలు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉండేది. వాళ్ళు పిరమిడ్ టైర్స్ అని ఒక షాప్ పెట్టారు. వాళ్ళు పిరమిడ్ టైర్స్ అని ఆ షాప్ను మా అద్దెకి ఇచ్చాము మేము. వాళ్ళన్న ప్రసాద్ రావు నాకు ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్తో ఆ షాప్లో అద్దెకి ఇచ్చాను. నాకు 1-2 సార్లు పత్రికలు వాళ్ళ షాప్లో చూసినట్టు గుర్తు. కానీ 98లో ప్రేమనాథ్ మా మేనల్లుడు బ్రహ్మర్షి ప్రేమనాథ్ ధ్యానం నేర్పించే వరకు పాలు నాకు ధ్యానం గురించి చెప్పలేదు. అక్కడ పిరమిడ్ ఉంది అని తెలియదు. అసలు పిరమిడ్ టైర్స్ అని పెట్టారు, ఎందుకు ఈజిప్ట్ పిరమిడ్ ఉంది కదా ఆయనకి లేకేమో అనుకున్నా. మా మధ్య చర్చ రాలే. అట్లా ఆ పాలు నాకు పరిచయం. ఆంజనేయ శర్మ పాలు ఇప్పటికీ వాళ్ళు ఎక్కడ కలిపినా ఆత్మీయంగా మాట్లాడుకుంటాం మేము. గంటన్నర అలవాటు. అప్పుడు వారానికి ఒక చాప్టర్ అంటే అంతవరకు మర్చిపోతాం సార్. ఇది ఎట్లా అంటే అట్లేం అక్కర్లేదు, అది ఆ కాలానికి పనికొచ్చింది, ఇప్పుడు అక్కర్లేదు. మీరు సోమవారం రోజు ధ్యానంలో కూర్చోండి. సోమవారం రోజు ధ్యానంలో కూర్చొని రేపు నేను లోప్ సంగ్రాంప మాస్టర్ మీరు రాసిన నేను మీరు చదవడం మొదలు పెడుతున్నాను కనుక మీరు నాకు రోజు ఒక చాప్టర్ చదవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ధ్యానం చేయండి. నెక్స్ట్ స్టార్ట్ చేయండి. ఆయన పేరు టీ లోక్సాంగ్రాంప, ట్యూస్డే లోక్సాంగ్రాంప. ఆయన మంగళవారం మాస్టారు కనుక మీరు మంగళవారం స్టార్ట్ చేయండి, శ్రేయస్కరంగా అభ్యుదయంగా ఉంటుంది అన్నాడు. నేను మంగళవారం పుట్టినవాడిని. సో నాకు అదొక ఆనందం కలిగింది. సో నేను మంగళవారం చదవడం మొదలుపెట్టాను. మరి ఏ దశలో నేను స్టార్ట్ చేశాను తెలియదు కానీ అతుక్కుపోయింది ఆ పుస్తకం. నాకు పుస్తకం అతుక్కుపోయింది. రాసుకోవడం ఒక్కొక్క అధ్యాయం గురించి ఒక లైన్, ఆ లైన్ గురించి అన్ని గుర్తు చేసుకుని చెప్పడం. వాటన్నిటిని స్లైడ్స్ చేశారు సార్ మీరు? స్లైడ్ షోస్ కూడా చేశారు. 2011లో వారిని అడిగాను, సార్ నాకు మరణం లేని మీరు క్లాసెస్ చేయాలని ఉంది, 1 డే 2 డేస్ 3 డేస్ స్లైడ్స్తో చేయాలని ఉంది. ఎంతోమంది చేశారు, నువ్వు చెయ్యి, నాకే అభ్యంతరం లేదు, చెయ్యి, తప్పకుండా చెయ్యి అన్నారు. మంగళవారం మొదలుపెట్టి చేశారు. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసినట్టు గుర్తున్నాను. తర్వాత ఎందుకు అది నా నుంచి అంటే జనరల్ అయిపోయింది సార్. అది ఒకసారి ఒక వర్క్ మొదలు పెట్టే వరకే ఉంటుంది సార్, తర్వాత వెంటనే ఆ ఎనర్జీ చేంజ్ అవుతుందని నేను తెలుసుకున్నాను సార్. ఆ తర్వాత సార్ ఏం చెప్పారంటే, మరణం లేని మీరు మనం ఇంతవరకు చేసాం, ఇక ముందు మనం మరణం తర్వాత ఏమిటి అనే పాయింట్ మీద చేయాలి, మరణానంతర జీవితాన్ని గురించి స్టడీ చేయాలి అని చెప్పాను. తర్వాత కొంత దాని గురించి కూర్చొని చేశాను. నేను దీంట్లో అది కూడా చెప్తాను. బహుశా నా అంచనా ప్రకారం ఈ సత్యదర్శనంలో ఈ మరణం లేని మీరు గురించి చెప్పడం అంతా కుదరదు. నెక్స్ట్ వీక్ కూడా వీలైతే నేను ఇది ఎపిసోడ్స్ గా చేయండి సార్, మేము రెడీగా ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఎంత వీలైతే అంత 2 వీక్స్ చెప్తాను నేను. ఈ వీక్ కొంత, నెక్స్ట్ వీక్ కొంత
చెప్తే అది ఒక రకంగా కొలిక్కి వస్తుంది. ఓకేనా? డన్ సార్. రైట్. ఆయన ఈ 18 అధ్యాయాల గురించి ఆయన చెప్పిన విషయాల్లో నేను ఒక్కొక్క లైన్ రాసుకున్నాను, దాన్ని చదువుతాను ముందు, తర్వాత సాకల్యంగా చెబుతాను దాన్ని. ఎందుకంటే ఇది అర్ధ గంటలో పావు గంటలో చెప్పే సబ్జెక్ట్ కాదు. రైట్. మరణం లేని మీరు, యు ఫార్ ఎవర్, అంటే మీరు శాశ్వతులు, మీరు శాశ్వతులు, యు ఆర్ ఎటర్నల్. ఇది వారి అభిప్రాయం. ఆత్మకు మరణం లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత. ఆత్మను అస్త్రశస్త్రములు బాధింపలేవు, అగ్ని దహింపజాలదు, నీరు ముంచివేయజాలదు, గాలి విసిరివేయజాలదు. ఆత్మ అవినాశి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యం చ భూతానాం అంత ఏవ చ. ఇక్కడ అహం అంటే మనం పరమాత్ముడని ఎవరిని అనుకుంటామో వారిని పరిగణిస్తే అది అర్థమైపోతుంది. ఆయన శ్రీకృష్ణుడు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు, లలిత రాజరాజేశ్వరి కావచ్చు, బుద్ధుడు కావచ్చు. నేను ఆత్మను. ఓ నిద్రం చేయించిన అర్జున, నేను ఆత్మను. సమస్త జీవరాశుల్లో పరివేష్టించి ఉన్న నేను ఆత్మను. నేను జీవాన్ని, నేను దైవాన్ని, నేను సత్యాన్ని, నేను ధర్మాన్ని, నేను సమస్తము. సమస్త జీవరాశుల్లో ఉన్నటువంటి ఆ ఎరుక అనే దాన్ని కలిగి ఉన్న నిస్సంశయ ఆత్మను నేను. అహమాదిత్య, మొదలు నేనే, మధ్యము నేనే, అంతము నేనే. సృష్టి మొదలు నేనే, సృష్టి జరుగుతున్నప్పుడు నేనే, ప్రళయాంతకైనా నేనే. కనుక ఈ ఆత్మ, ఈ ఎటర్నల్ సోల్, ఇది యు ఫార్ ఎవర్ అంటే అర్థం. వావ్. గీతా సెరాడియన్, తన తండ్రి టార్కమ్ సెరాడియన్ కూడా గీతను చాలా అభ్యసించి చెప్పిన విషయాలే ఇవన్నీ కూడా. దాన్ని నాకు అర్థమై గీతను గురించి లోపసంకరంప రాయకపోయినా ఆయన అమూలాగ్రం స్టడీ చేశాడు అనిపించింది. యాస్ట్రల్ ట్రావెల్ చేసి వచ్చేనా, భారతదేశానికి వచ్చేనా కూడా ఇక్కడ సంస్కృతంలో ఉన్నటువంటి గీతను, ఇక్కడ తమాషా ఏమంటే భౌతిక ప్రపంచంలో తెలియని భాషను తెలుసుకోవాలి అంటే అభ్యసించాలి, కానీ ఆత్మ ప్రపంచంలో అక్కర్లేదు. అది భాష సంబంధమే లేదు, అది రీచ్ అయిపోతుంది, భావంతో వచ్చేస్తుంది. ఆత్మ తాను ఆ భాషలోకి మార్చుకుని మరి దాన్ని ఆగ్రహిస్తుంది, గ్రాస్ప్ చేస్తుంది. అది నా అనుభవం కూడా, కొంచెంగా నా అనుభవం కూడా. సో ఆ విధంగా లోక సంగ్రామ మాస్టర్ చేశాడని నేను అనుకుంటున్నాను. ఆయన మొట్టమొదటి అధ్యాయంలో చెప్తాడు, నిశ్శబ్దం ఒక మహాకళ. నిశ్శబ్దం ఒక మహాకళ. నిశ్శబ్దంగా ఉండడమా సార్? చెప్తాను. పుస్తకం అందరూ చదువుతారు, నేను దానిలో చూసిన ఒక్క అధ్యాయాన్ని ఒక్క పాయింట్ తీసుకుని చెప్తాను. అదే మీ ప్రత్యేకత సార్, చెప్పండి. నా ప్రత్యేకత నేను అన్నాను, అనుకోవచ్చు, మేము ఒప్పుకుంటాం, అది వాళ్ళ ఆర్డర్ అనుకోవచ్చు. సైలెన్స్ ఈజ్ ఎ గ్రేట్ కమ్యూనికేషన్. సైలెన్స్ ఈజ్ ఎ గ్రేట్ కమ్యూనికేషన్. సైలెన్స్ ఈజ్ గ్రేట్, ఏ లేదు, సైలెన్స్ ఈజ్ గ్రేట్ కమ్యూనికేషన్. నిశ్శబ్దం ఒక మహాకళ. మహాకళ. వావ్. దీన్ని చదివినప్పుడు నాకు రమణ మహర్షి గుర్తొచ్చారు. రమణ మహర్షి ఎందుకంటే రమణ మహర్షి తను నోరు తెరిచి చెప్పినటువంటి ప్రవచనాలు అత్యంత తక్కువ. ఆయన ఆలోచనను థాట్ ట్రాన్స్ఫర్ ద్వారా గణపతి ముని, ఆయన గొప్ప శిష్యుడు గణపతి ముని, ఆయన గ్రాస్ప్ చేసి వాటిని ప్రపంచానికి అందించారు. ఒక దశలో ఆ గ్రంథం కాలిపోతే నేను చెప్తాను రాసుకో అని ఆయన రాసిందంతా కూడా రిరైట్ చేయించారు ఎవరు? రమణ మహర్షి, గణపతి ముని. సో ఎవరైనా రమణ మహర్షి ఎదురుగా కూర్చున్నప్పుడు కూడా ఆయన వాళ్ళు మాట్లాడవలసిన అవసరం లేకుండా ఏదైనా మాట్లాడబోతుంటే ఇలా అని చెప్పేవారు.
వాళ్ళ థాట్స్ ఆయనకు చేరి దాని సొల్యూషన్ ఆయన మాట్లాడే 1-2 మాటల్లోనూ లేదా ఒక లైన్ పలక మీద రాసిలేమో చేసేవారు రమణ మహర్షి. నేను రమణ మహర్షి చరిత్ర చదివినంత వరకు నాకు నిశ్శబ్దానికి రమణ మహర్షి ఒక సంకేతం అయితే, అవతార్ మెహర్ బాబా 43 సంవత్సరాలు మౌనంలో ఉన్నారు. ఆయన 43 సంవత్సరాలు మౌనంలో. అసలు మౌనంగా ఉంటే మనిషి బ్లాస్ట్ అవుతాడని భయం వచ్చింది నాకు. నేను ఎప్పుడన్నా ఒకసారి నేను వారం రోజులు మౌనంలో ఉన్నాను, అది అది జీవితంలో పెనుభారం అనిపించింది నాకు. అందుకే అప్పటి నుంచి ఒక్కరోజు కంటే ఎక్కువ మౌనం ఎప్పుడు ఉండాలి, అది నా సబ్జెక్ట్ కాదనిపించింది. కానీ పత్రిజీ 1996 మొత్తం మౌనంలో ఉన్నారని విన్నాను. నేను అప్పటికి 97 మౌనంలో ఉన్నారు. ఒక్క సంవత్సరం నిద్ర పెట్టాము. ఆ సంవత్సరం మొత్తం 2 సార్లే మాట్లాడారట. కర్నూలు పిరమిడ్కు ఎండమూరి వీరేంద్రనాథ్ బృందం ఆ పిరమిడ్ని చూడాలని వచ్చారట. అప్పుడు ఇంకొకసారి 2 సార్లు మాట్లాడారట. మిగతా సమయం అంతా ఆయన పేపర్ మీద రాసేవారు, సంఖ్యల ద్వారా తనకి ఏం కావాలో చెప్పేవారు. కనుక నిశ్శబ్దం, ఇక్కడ మౌనం నిశ్శబ్దం 2 తేడా ఉన్నాయి. ఓకే. లోప్సాంగ్ రాంపా మాస్టర్ మౌనం గురించి చెప్పలేదు, నిశ్శబ్దం గురించి చెప్పారు, సైలెన్స్ గురించి చెప్పారు ఆయన. మరి మౌనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు. సైలెన్స్ గురించి చెప్పారు. ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతలతో ఒక యోగికి, ఒక కర్మిస్ట్కి, ఒక కవికి, ఒక సాహితీపరుడికి, ఒక సైంటిస్ట్కి, ఒక మ్యాథమెటిక్స్ స్పెషలిస్ట్కి అన్ని గొప్ప ఇన్నోవేషన్స్ వస్తాయి, ప్రేరణలు వస్తాయి. అందుకే వాళ్ళు నదీ తీరాలను, సముద్ర తీరాలను, అడవులను, పశువులు పక్షులు మాత్రమే ఉండే ఏరియాలను ఎంచుకుంటారు రాశారు లోప్సాంగ్ రాంపా మాస్టర్. కనుక ఆ నిశ్శబ్దం ఒక ఫైన్ ఆర్ట్, మహాకళ. వాస్తవానికి దీని గురించి ఆలోచించడం నాకు అర్థం ఏంటంటే, శబ్దం నిశ్శబ్దంలోంచే పుట్టింది అని. శబ్దం నిశ్శబ్దంలోంచి పుట్టింది. అన్ని ఆవిష్కరణలు జీరో థియరీ నుంచి అని కూడా మనం చదివాం కదా సార్. ఇటు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అది. వితౌట్ జీరో థియరీ దేర్ ఇస్ నో సైన్స్. నిజమైన సత్యం ఇది. శబ్దం నిశ్శబ్దంలోంచి పుట్టింది అని అన్నప్పుడు బ్రహ్మదేవుడు నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పాల సముద్రంలో ఆయనకు ఓంకారం 3 దశలుగా వినపడింది. అకార, ఉకార, మకారాలు. ఆ అకారాన్ని, ఉకారాన్ని, మకరాన్ని మేళవించినప్పుడు ఆయనకు అది ఓం శబ్దంగా మారి ఆ ఓం స్వస్తిక్గా మారి కనపడింది తొలి సృష్టిలో బ్రహ్మకు. అది అనంత నిశ్శబ్దంలో, మామూలు నిశ్శబ్దం కాదు, అనంత నిశ్శబ్దంలో. అందుకే అన్నాడేమో బహుశా లోప్సాంగ్ రాంపా మాస్టర్, నిశ్శబ్దం ఒక మహాకళ. అల్టిమేట్ పాయింట్ సార్, ఇది మామూలు ట్రూత్ కాదు ఇది. 2వ అధ్యాయంలో జిస్ట్ ఏంటంటే, ప్రశాంతంగా ఉండు, నేను లోపలనే ఉన్నాను అనే ఎరుకలో ఉండడం. ప్రశాంతంగా ఉండు, నేను లోపలనే ఉన్నాను. మనకు తెలిసిన నేను బయట, మనకు తెలియని నేను లోపల. అది ఎప్పుడు నిశ్శబ్దాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నప్పుడు, ఆ పైన నువ్వు ప్రశాంతతతో ఉన్నప్పుడు. ప్రశాంతత 2 రకాలు, బాహ్య ప్రశాంతత, అంతః ప్రశాంతత. బయట ఏ శబ్దాలు లేకుండా ఉండాలనుకోవడం, లోపల ఏం లేకుండా కూర్చోవడం. లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయి. ఈయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఒక నిశ్శబ్ద యోగి అనుకుంటారు. కాడు. వాడి మనసులో ఎన్నో అపహాస్యాలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి, అపకారాలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి. కానీ బయటకు చూడడానికి మౌన యోగిలా కనపడతాడు. అలా కాదు. ముందు బయట ప్రశాంతతను అలవాటు చేసుకున్నప్పుడు, ఆ ప్రశాంతతను అలా ఖాళీగా ఉంచకుండా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, క్రమంగా మనసును శూన్యం చేస్తూ ఉన్నప్పుడు లోపల ఖాళీ కావడం ప్రారంభిస్తుంది. అక్కడ వ్యాక్యూమ్ రావాలి లోపల. ఆ లోపల వ్యాక్యూమ్ రావడం కోసమే నిశ్శబ్దంగా ఉండు అనే మాట తర్వాత ప్రశాంతంగా ఉండు అన్నాడు లోప్సాంగ్ రాంపా. అంటే ఇక్కడ మహనీయులు ప్రతి పదానికి పూర్తి డెప్త్ అర్థం నీరు, దాన్ని మనలాంటి వాళ్ళు విశ్లేషించి ప్రపంచానికి అందించాలి. పత్రిజీ చేసిన పని అదే. దానిలోని అంతరార్థాన్ని తీసుకోవాలి.
అడ్జస్ట్ తీసుకోవాలి. మేము మామూలుగా చదివితే పదవి తీసుకుంటాం సార్, మీరు దాన్ని డీకోడ్ చేసి మరి చెప్తున్నారు. ఎందుకు డీకోడ్ చేసి చెప్పాలి? ఇలా చెప్పకపోతే ప్రశాంతంగా ఉండరంటే అంటారు, చాలా ఉంటారు. అందరం ఉన్నాం కదా ప్రశాంతంగా అనుకుంటారు కూడా. వండర్ఫుల్. ప్రశాంతంగా ఉన్న తర్వాత ఏమన్నా ఏం చేయాలి? నేను లోపలనే ఉన్నాను అని ఎరుకతో ఉండు. ఇది అసలు అల్టిమేట్. నంబర్ 1 నిశ్శబ్దంగా ఉండు, నంబర్ 2 ప్రశాంతంగా ఉండు, నంబర్ 3 నేను లోపలనే ఉన్నాను అని ఎరుకతో ఉండు. నేను బయట లేను, నేను లోపల ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ విత్ ఇన్. రైట్. ఏ నేను, అది కావాలి. ఇది క్వశ్చన్. ఏ నేను లోపల ఉన్నారు? నేను కాని నేను. ఓకే. దేహముతో ఉంటూ దేహ భావన లేని నేను కోసం కృషి చేయాలి. అటువంటి దానికోసం వెతకవయ్యా, చెయ్యవయ్యా, కూర్చోవయ్యా. ఎరుక, అవేర్నెస్. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానం నడపచ్చి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న పని చేయాలి. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. మొదటి నిశ్శబ్దం ఒక మహాకళ. ఆ నిశ్శబ్దంలో ధ్యానం, ఆ ధ్యానములో ఎరుక, అది జ్ఞానం. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానం. వావ్. అంటే ఈ వాక్యాలు నేను రాసుకున్నప్పుడు నాకు అర్థమైంది కొంత. ఇప్పుడు చెప్తుంటే అడవుతుంది. దాన్నే ప్రేరణ అంటాం మనం. ఎస్ సార్. చాలా అంటే ఎంత అద్భుతంగా వస్తుందంటే ఒక్కొక్క దానికి డీకోడింగ్ చాలా అల్టిమేట్ ఉంది సార్. ఇక నెక్స్ట్ 3వ అధ్యాయం. ఆధ్యాత్మిక సాధనకు సిద్ధపడే ముందు మనం చేయవలసినది మొదట బాగా రిలాక్స్ అవ్వడం నేర్చుకోవడం. 3వ అధ్యాయం రిలాక్స్ కావడం ఎలా అని. ఆధ్యాత్మిక సాధనకు సిద్ధపడే ముందు మనం చేయవలసినది మొదట బాగా రిలాక్స్ అవ్వడం నేర్చుకోవడం. ఎందుకని ఏం చెప్పాడు? హాయిగా ఫ్రెష్గా స్నానం చేసి ఉతికిన బట్టలో, ఇస్త్రీ చేసిన బట్టలో ఫ్రెష్ గుడ్డలు వేసుకుని ఒక ప్రశాంతమైన స్థలంలో డిస్టర్బెన్స్ లేకుండా కూర్చుని రోజు అదే ప్లేస్లో కూర్చుని 40 రోజులు ధ్యానం చేయమని చెప్పాడు. పుస్తకం చదవమని చెప్పాడు. ముందు రిలాక్స్ కావాలి. స్నానం చేయడం వల్ల ముందు ఎథరిక్ బాడీ రిలాక్స్ అవుతుంది. మనిషికి ఎథరిక్ బాడీ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, అది ఫ్రీ అవుతుంది. వండర్ఫుల్ సార్. ఆధ్యాత్మిక సాధన స్థిరపడే ముందు స్నానం చేసి బట్టలు మార్చుకోవడం వల్ల ఎథరిక్ బాడీ డిస్టర్బెన్స్ పోతుంది. ఈ స్నానం చేసి బట్టలు మార్చుకొని కూర్చునే లోపలనే బాడీ రిలాక్స్ అయ్యి ఆటోమేటిక్గా మైండ్ రిలాక్స్ కావడం మొదలు. ఆ మైండ్ రిలాక్స్ కావడం మొదలు పెడితేనే వేరే ఆలోచనలు చోటు చేసుకోకముందే మనం కాస్త ధ్యానాన్ని అప్లై చేసి ఆ తర్వాత పుస్తక పఠనాన్ని మొదలు పెడితే ఆ రిలాక్సేషన్లో చదివింది ఎక్కుతుంది. సో మొదట బాగా రిలాక్స్ కండి. ఎలా రిలాక్స్ కమ్మంటాడు? ఇలా మొత్తం శవాసనంలో ఉండి శరీరం మొత్తం లూజ్ సడలి ఉండాలి, అంతా కంప్లీట్ లూజ్గా ఉండాలి. సడలి, ఎక్కడ బిగింపు ఉండకూడదు, ఎక్కడ కట్టేసి ఉండకూడదు, ఎక్కడ పీక్కున్నట్టు ఉండకూడదు. ఇలా కంప్లీట్ రిలాక్సేషన్. మీరు సార్, నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీ గురించి. 2009లో వచ్చారు. రాగానే కొద్దిసేపే ఒక 2 మాటలు మిమ్మల్ని చూడగానే పత్రిజీని చూసాం, కలిసాం. కానీ డైరెక్ట్గా మాకు టైం ఇచ్చినప్పుడు మిమ్మల్ని చూడగానే సార్ పత్రిజీని చూసినట్టు ఉంది అన్నాను. యద్భావం తద్భవతి నాయన అన్నారు. వెంటనే నెక్స్ట్ నేను రిలాక్స్ కావాలి, ప్లేస్ సెట్ చేయమన్నారు. చక్కగా హాయిగా ఇలా రిలాక్స్ అయ్యి తర్వాత బాత్ చేసి వచ్చి మీరు చెప్పిన క్లాసు, ఆ యువత ఆ రోజు 6th to 10th విన్న పిల్లలు సార్ అల్టిమేట్గా ఉన్నారు. ఇక్కడ నేను రాసుకున్నది గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. నేను అధ్యాయాల సీరియల్తో రాసుకోలేదు. ఎస్, ఫస్ట్ అధ్యాయం, 2nd, 3rd అధ్యాయాల సీరియల్తో రాసుకోలేదు. డీటెయిల్ ఏ విధంగా ఫాలో మనిషి జీవితం ముందుకు పోవడానికి కారణం పాయింట్లు సీరియల్ స్టెప్ వైజ్ గా రాశారు. అట్లే గ్రోత్ స్టెప్ వైజ్ అన్నమాట. గ్రోత్ స్టెప్ వైజ్. సో ఈ మానవ జీవితంలో నాకు అర్థమైంది, ఎప్పుడు మనిషికి స్టెబిలిటీ ఉండదు. ఈ క్షణంలో మనం
ఒకటి ఆలోచిస్తాం, మరుక్షణంలో ఇంకొకటి ఆలోచిస్తాం. ప్రాచీన కాల పురుషులు ఘోష పెట్టి చెప్పేవారు, ప్రశాంతంగానే ఉండు, ప్రశాంతంగా ఉండు, నేను నీలోనే ఉన్నానని తెలుసుకో. ఒక పిల్లి ఎలా రిలాక్స్ అవుతుందో అలా రిలాక్స్ కావాలి. ఎలా ఉంటుంది రిలాక్స్ అవ్వడం అంటే? మీ శరీరం పూర్తిగా సడలిపోయి ఉండాలి. శరీరంలోని ఏ కండరంలోనూ ఏమాత్రం టెన్షన్ ఉండకూడదు. రిలాక్స్ అవ్వడాన్ని పూర్తిగా గ్రహించాలి అంటే ఒక పిల్లి అంతా వదిలేసి ఎలా పడుకుంటుందో పరిశీలిస్తే చాలు. ఒక పిల్లి లోపలికి వచ్చి 1-2 సార్లు గుండ్రంగా తిరిగి ఏ రూపము లేని ఒక కుప్పలా కూలిపోతుంది. ఒక కాలు కొన్ని అంగుళాలు బయటికి పొడుచుకొచ్చిందని కానీ తను పడుకున్న తీరు చూసే వాళ్లకు నచ్చని విధంగా ఉండేమని ఏమాత్రం ఆలోచించదు. సంపూర్ణంగా విశ్రాంతి పొందడమే తన ధ్యేయం, తన ఉద్దేశం. అలా పడుకున్న వెంటనే ఆ పిల్లి క్షణంలోకి నిద్రలోకి జారుకుంటుంది. ఆ విధంగా ఒక పిల్లిని ఆదర్శంగా తీసుకుని మనం రిలాక్స్ అయితే అర్థమవుతుంది. ఒక పిల్లిని గమనిస్తే మనం చూడండి, అది చలికాలంలో పొయ్యి పక్కనే పడుకుంటుంది. ఎండాకాలంలో ఆరు బయట చెట్టు కింద పడుకుంటుంది. ఎక్కడ చల్లదనం ఉన్న దగ్గర పడుకుంటుంది. వర్షాకాలంలో యజమాని పక్కన రజాయిలు వదిలి పడుకుంటారు. అంటే వెచ్చటిదనం. దానికి ఏది కావాలనో దానిని పొందేటువంటి ఆలోచన చేస్తూ తప్ప ఎవరు ఏమనుకున్నారు అని దానికి పని లేదు. మనిషి మొదట ఏమనుకుంటాడు, నా పడకలో వయ్యారం లేదనో, సరిగా పడుకోలేదనో, ఎవరైనా ఏమైనా అనుకుంటారనో, తల చెదిరిపోయిందేనో, ఇలా ఆలోచిస్తుంటాం మనం. కానీ ఒక పిల్లి అలా అనుకోదు. ఆడవాళ్ళకు కొంచెం కష్టమే, కరెక్టే, కానీ ఆడవాళ్ళైనా ప్రైవేట్ బెడ్రూమ్లో అలా ఉండడానికి అవకాశం. ఇవన్నీ కూడా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడంలో ఉంది. రైట్. ఏ కండరంలోనూ టెన్షన్ ఉండకుండా ఉండడం రిలాక్సేషన్కు అత్యంత అవసరం. రిలాక్సేషన్తో కూర్చుని ధ్యానం చేయగలిగితే, అందుకే పత్రిజీ స్థిర సుఖ ఆసనం అని చెప్పారు. ఎందుకని? రిలాక్సేషన్ కోసం. బాడీ ఎంత రిలాక్స్గా ఉంటే అంత ఎక్కువసేపు కూర్చోగలం. కండరాలు పట్టేస్తూ నేను పద్మాసనం వేసుకోవాలి, అర్ధ పద్మాసనం వేసుకోవాలి అంటే శరీరం ఇబ్బంది పడుతుంది. నేను సహకరించకపోతే నన్ను శరీరం సహకరించకపోవడం అనేది ఉండదు. శరీరం ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పెట్టడం లేదు, శరీరం ఇబ్బంది పడుతుంది. దాన్ని ఇబ్బంది పెట్టకుండా కూర్చుంటే ఎక్కువసేపు ధ్యానం చేయవచ్చు. వండర్ఫుల్. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. ధ్యానం చేయడానికి ఈ ముఖ్యమైన పదాలు మౌనంగా నిశ్శబ్దంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, నా లోపల నేనే ఉన్నాను, ఇంకేమీ లేదు, ఎవరు లేరు, నేను నా ఆత్మతో కూడి ఉన్నాను, ఎరుకతో కూడి ఉండడం. ఆధ్యాత్మిక సాధకం స్థిరపడే ముందు రిలాక్స్ కావాలి. ఇది ఎంతో అవసరం. చాలా అల్టిమేట్ పాయింట్ సార్ ఇవి. లోప్సంగ్ రాంపా మాస్టర్ 30 అధ్యాయాలు చెప్పారు. ప్రాణశక్తి, సిల్వర్ కార్డ్, ఎథరిక్, ఆరా వర్ణాలు 1, ఆరా వర్ణాలు 2, ఆరా వర్ణాలు 3, పూర్ణాత్మ, సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీర యానం, సూక్ష్మ శరీరానం 1, సూక్ష్మ శరీరానం 2, సూక్ష్మ శరీరానం 3. రిలాక్స్ అవ్వడం ఎలా? భూమి ఒక అద్భుత పాఠశాల. 10వ వంతు దానం, మధ్య మార్గం, సంతోషం, నమ్మకం, భయం, కళలు, విశ్రాంతి, ఆకాశిక్ రికార్డ్స్, ఆత్మ సంయమనం, తెలిపతి, సమదృష్టి, ఊహాశక్తి, కర్మ సిద్ధాంతం, మరణం, సత్ జీవన సూత్రాలు, హిప్నోటిజం, సెల్ఫ్ హిప్నాటిజం, స్వశక్తి, జంతువులే మేలు. ఈ 30 అధ్యాయాల్లో మొదటి 25 అధ్యాయాలు మానవ జీవితానికి ఒక అత్యున్నతమైనటువంటి మేలు బాటలు. మామూలు బాటలు కావు. ఒక సగటు మనిషి, ఒక ఉన్నత మనిషి, ఒక మామూలు మనిషి, ఒక ఏమీ తెలియనివాడు, కాస్త చదువు వచ్చింటే చాలు, వీళ్ళందరినీ కూడా తమ జీవితాన్ని పండించుకోవడానికే కావాల్సిన అన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాలు పుస్తకంలో ఉన్నాయి. ఇది చెబుతూ ఉన్న తర్వాత నాకు అనిపిస్తుంది, వీలైతే ఒక పెద్ద అధ్యాయాలు, చిన్న అధ్యాయాలు ఉన్నాయి, ఒక 10 వారాల్లో దీన్ని ముగించవచ్చునేమో అని
చూసుకుని నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా డిసెంబర్ 15 లోపల ఈ 10 అధ్యాయాలను ఈ 10 గంటలను ముగించుకోవడానికి మరలం నేను మీరు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. చెప్పాలని పూర్తి డీటెయిల్గా ప్రతి ఒక్కరికి అర్థపండు వచ్చి చెప్పేలా అర్థం కావాలని, కఠినమైన పదాలు లేకుండా చెప్పాలని మనసులో ఉంది. దాన్ని చెప్పుకుంటాను అని మనసా వాచా కర్మణ వీక్షకులందరికీ విన్నవించుకుంటూ పిఎంసి వారికి, ఈ రామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా కావాలి దీన్ని కంటిన్యూ చేద్దాం. ఎవ్రీ వీక్ లేదా ఒకటి మనం ప్లాన్ చేద్దాం ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పుడో చదివాము, ఇప్పుడు ఒక్కొక్కటి గుర్తు చేస్తూ ఉంటే ఈ ఎనర్జీలో ఒక నెక్స్ట్ లెవెల్లో అర్థమైంది సార్ మాకు. థ్యాంక్స్ అ లాట్. ఇందులో పత్రిజీ చెప్పిన ప్రకారం మరణానంతర జీవితాన్ని కూడా కలిపి చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే పత్రిజీ ఆర్డర్ ఇచ్చారు. తప్పకుండా సార్. మరణానంతర జీవితం గురించి ప్రజలు సరిగా తెలియదు అంటే మరి ఇలా చెబుతూ పోతే దానికి నాకు యాక్చువల్ ట్రావెల్ జరిగి దాన్ని కూడా బాగా చూసి వస్తానేమో అనేటువంటి ఆకాంక్ష వస్తుంది. రైట్ సార్, తప్పకుండా చేద్దాం సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్. పత్రిజీ స్టార్టింగ్ నుంచి చెప్పారు. వారి ద్వారా మరి ఆ పుస్తకం చదివితే సార్ అన్నారు మనల్ని పండించుకోవడం అని. నిజంగా పండించుకోవచ్చా అనే ప్రశ్న ఎవరికైనా ఉంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని చూసాం కదా. సాధారణ స్థాయి నుంచి అసాధారణమైన ఒక మహా గురువులాగానే ఎదిగారు. మళ్ళీ నెక్స్ట్ వీరిని కూడా చూస్తున్నాం. వారితో సాంగత్యం చేసి ఆ పుస్తకాన్ని చదివి ఆ పుస్తకాన్ని అందించిన తర్వాత కూడా ఎలా ఉంటారో మనం మారెం శివప్రసాద్ గారితో కూడా చూస్తూ ఉన్నాం, వారి సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు నిజంగా మనందరి భాగ్యం మిత్రులారా. వారి ప్రోగ్రామ్స్ని కొనసాగిద్దాం. ఇక ఈ రోజు నుంచి మనం కొనసాగిద్దాం వీలైనంతగా. వారు చాలా యాక్టివిటీస్లో బిజీగా ఉంటారు. అక్టోబర్ 11న ప్రోగ్రాం ఉంది. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.